నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్కి మద్దతు ఇచ్చిన టర్కీకి ఇప్పుడు ఇండియా వాతలు పెట్టిందనే చెప్పాలి. సో ఏంటి అర్థం కాలేదా? దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. ఏంటి సార్ టర్కీకి ఇండియా వాతలు పెట్టడం ఏంటి? ఇప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అదే పహల్గామ్ దుర్ఘటన జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా మన వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్కి ఇంతవరకు కూడా ఎన్ని తీవ్రవాద అటాక్స్ జరిగిన ఏది మన గోకుల్ చాటు, లుంబిని పార్కు, దిల్సుఖ్ నగరు, ముంబై తాజ్ హోటళ్ళు, పార్లమెంటు, ఈ పుల్వామా ఒకటి కాదు, అంటే నాకు గుర్తున్నవి నాకు గుర్తులేనివి ఇంచుమించి నాకు తెలిసి ఒక 70-80 అటాక్స్ జరుగుంటాయి. చిన్న చితక అన్నీ కలిపి. ఇంకా బార్డర్లో అయితే చెప్పక్కర్లేదు. చాటుగా దొంగ దెబ్బ తీయడము చాలాసార్లు, దాని మీద కొన్ని వందల సినిమాలు కూడా వచ్చాయి మనకి బార్డర్ అనే ఇష్యూస్ మీద. సో అట్లాంటి కుటిలి బుద్ధి ఉన్న పాకిస్తాన్కి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది కదా ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని. ప్రతిసారి కూడా భారత్లో జరిగే తీవ్రవాద సంస్థ ఏదైతే అటాక్స్ జరుగుతున్నాయో ఖచ్చితంగా పాకిస్తాన్లోనే మూలాలు ఉంటున్నాయి. సాక్ష్యాధారాలతో కూడా పెడుతున్నారు. అటువంటప్పుడు ఇప్పుడు నువ్వు భారత్కి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ న్యూట్రల్గా ఉండిపోవాలిగా. అవును, బొంగు ఇడిగాడు సపోర్ట్ చేశాడు, మనమే మన మతం వరకే సపోర్ట్ చేసుకుందాం. ఒక మనిషిగా కాకుండా మతపరంగా ఎప్పుడైతే ఆలోచించాడో వాళ్ళు ఆ దేశాలకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. టర్కీ, తుర్కీ అని అంటారు, ఇస్తాంబుల్ ఏదో క్యాపిటల్ అనుకుంటున్నాను తెలిసి. వాళ్ళు అక్కడ బాగా అంటే సినిమాలు షూటింగ్లు కానీ టూరిజం కానీ బాగా పెరిగింది ఇస్తాంబుల్ ఇవన్నీ కూడా. సో ఒక్కసారిగా వాళ్ళు ఒక డెవలప్మెంట్, అంటే అరబ్ కంట్రీస్లో దుబాయ్ ఇవన్నీ ఎలాగవుదు, మస్కట్ ఇవన్నీ ఎట్లాగైతే డెవలప్ అవుతున్నాయో సో వీడు కూడా బాగా డెవలప్ అవుతున్నాడు. సుమారుగా 56-57 ముస్లిం కంట్రీస్లో ఈ వీళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు. ఈ పాకిస్తాన్ ఎందుకు దరిద్రుడు ఇలా తయారయ్యాడు? ఎంతసేపు తీవ్రవాదము, చంపు చావు, ఇదే కాన్సెప్ట్. సరే ఇటువంటి వాడికి బుద్ధి చెప్పకపోయినా సరే న్యూట్రల్గా ఉండాలి కదా. గొప్పకి బిల్డప్కి సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇవ్వడం లేవింది. ఇప్పుడు నెటిజన్స్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. సగటు భారతీయుడు కూడా భారత మాతాకి జయ నినాదంతో మన వంతు అంటే నేను సైతం అనేలాగా తమ వంతు ఏదో ఒకటి చేద్దాము అనే ఉద్దేశంలో కొంతమంది, మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు అలాగే ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు వాళ్ళందరికి సంబంధించి ఒకరోజు జీతాన్ని వాళ్ళు కేటాయించడం జరిగింది, మనం చూసాం. అలాగా ఒక్కొక్కరు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు జవాన్కి కానీ భారత మాత కోసం. సో ఎప్పుడు ట్రావెల్స్ ఎవరైతే అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటున్నారో భారతదేశం ఉండే జనాభాలో ఎంతమంది వెళ్తారు? 28 రాష్ట్రాల్లో ఎంతమంది వెళ్తున్నప్పుడు ఎంత బెనిఫిట్ ఉంటుందో ట్రావెల్స్ టూరిజం స్పాట్ కింద. అరే మాకు శత్రువైన పాకిస్తాన్కి పోన్లే అంటుంటే అటువంటి వాడికి నువ్వు సపోర్ట్ చేస్తావా అని చెప్పి ఆ దేశానికి వెళ్ళడం మానేస్తున్నారట. దానివల్ల ఇప్పటికే ఒక్క నెలలోనే 30% పడిపోయాయి అక్కడికి వెళ్ళాల్సినవి. అది కూడా ఎవరు? ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ సైట్ ఉంది కదా, మేక్ మై ట్రిప్ ఒకటి ఉంది, ఈజీ మై ట్రిప్ అని. ఈ సైట్లన్నీ కూడా చెప్పాయంట ఇట్లా ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయంటే ఏ పాకిస్తాన్ ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తుంది, అటువంటి పాకిస్తాన్కి ఈ టర్కీ వాళ్ళు, తుర్కీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అది మాకు డైజెస్ట్ కావట్లేదు, మేము చూడకపోయినా పర్వాలేదు కానీ ఆ దేశానికి వెళ్ళాం. అటువంటి సపోర్ట్ చేసే దేశానికి అంటే ఒక భారతీయుడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క భారతీయుడి నుంచి ఒక్కొక్క రూపాయి అక్కడికి వెళ్తుంది కదా. సపోర్ట్ గతంలో కూడా ఎప్పుడైనా ఇలా ఇచ్చిందా సార్ టర్కీ? ఇవ్వలేదు. గతంలో టర్కీ వాళ్ళకి ఇస్తూనే ఉంది. భారతీయులు మాత్రం ఇంత స్థాయిగా ఎప్పుడు ఆలోచించలే. ఎందుకంటే ఎన్నిసార్లు అటాక్స్ జరిగినా సరేలే అక్కడ ప్రజల అమాయకులు, సరేలే అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు, పాకిస్తాన్లో ప్రజలు మనుషులే కదా, హ్యుమానిటీ లెవెల్స్తో ఆలోచించారు. ఇప్పుడు ఏం చేశారు? సింధు జలాల నుంచి ఒక్కొక్కటిగా సెజరింగ్ ఇవ్వడం వల్ల వణికిపోతున్నాడు వాడు. ఇప్పుడే ఆర్థిక పరిస్థితి బతకడానికే సరిగ్గా లేదు, 3 పూట్ల తిండే దొరకట్లేదు, వాటర్ మనం ఆపేసాం, ఇంకెంత ఇబ్బంది పడుతాడు. అంటే కొన్ని ఏరియాలకే అవ్వచ్చు, పంజాబ్ ప్రావిన్స్ లాంటి వాడి ఏరియాలకు అయితే అవ్వచ్చు, కానీ వాళ్ళు సఫర్ అయితే మిగతా వాళ్ళు కూడా సఫర్ అయినట్టే ఆ దేశం ప్రజల్లో. సో అట్లాంటి ఎఫెక్ట్ లాగా చూపించడానికి ఇప్పుడు మేము సైతం అని నెటిజన్స్ కూడా చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు, చాలా వరకు కట్టడి చేస్తున్నారు. వాళ్ళ వరకు ఓకే పాకిస్తాన్ వెంటనే సైట్లన్నీ క్లోజ్ చేసింది, పాకిస్తాన్ ఉండే ఫేమస్ ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నాయి అవి ఆపేసింది, పాకిస్తాన్ నటీనటులు కూడా భారతీయ బాలీవుడ్ సినిమాలో కొంతమంది కానీ సీరియల్స్లో కానీ ఎవరైనా యాక్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తీసేసింది. మనం ఇప్పుడు ఏదో ఒక సీరియల్ సెకండ్ సిరీస్ ఏదో స్టార్ట్ అవుతుందంట, వెబ్ సిరీస్ ఏదో, దాంట్లో హీరోయిన్ యాక్ట్ చేస్తారంటే హీరో అన్నాడంట పాకిస్తాన్ హీరోని పెడితే మాత్రం నేను యాక్ట్ చేయను అని చెప్పేసి వెంటనే టాపిక్ పెట్టాను. వెంటనే డైరెక్టర్ కూడా పాకిస్తాన్ అమ్మాయి కానీ యాక్ట్ చేస్తే
నేను డైరెక్షన్ కూడా చేయను అన్నాడంట. ఓకే. సో ఈ రెవల్యూషన్ అనేది సగటు భారతీయుడి నుంచి వచ్చింది. సో టర్కీ ఎట్లా ఈ విధంగా బిహేవ్ చేయడం, పైగా వాళ్ళు మొన్నైతే పూణే మార్కెట్కి ఎక్కువగా వస్తాయంట అక్కడ నుంచి యాపిల్స్ ఏవో భయంకరంగా. ఆ యాపిల్స్ కూడా పర్ మంత్ 1000 crores టర్నోవర్ ఏదో ఉంటుందట. వెంటనే ఆ యాపిల్స్ మార్కెట్ అంతా టర్కీ నుంచి ఇంకా తెప్పించుకోకూడదు, అవసరమైతే హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, కాశ్మీర్ నుంచి యాపిల్ తెప్పించుకుందాం తప్ప ఈ తుర్కియా నుంచి అయితే తెప్పించుకోము అన్నట్టు కూడా డిసైడ్ అయ్యారట. సో అష్టదిగ్బంధనం చేస్తున్నారు. ఎవరెవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో బహిర్గతంగా, అంటే మేము చేస్తారా బాయ్, మీరు అంతగా నేను చేయలేరులే, మహా అయితే ఇంతవరకు ఎన్ని అటాక్స్ జరిగిన ఏం జరిగింది, క్యాండిల్తో ర్యాలీ, జై జవాన్ అనుకోండి, జై భారత మాతాకి జై జెండా పట్టుకోండి ర్యాలీలు చేయడం తప్ప ఇంకా ఏమి చేయలేదు. ఇప్పుడు అలా కాదు, ఎన్నిసార్లు చేసినా వాడు అలాగే బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి ఇంకేం చేయాలి, ఎన్నిసార్లు క్షమిస్తారు. అదేదో శిశుపాలుడు తప్పుల్లాగా, శిశుపాలుడికైనా 99 తప్పుల వరకు శ్రీకృష్ణ పరమాత్ముడు క్షమించాడేమో, 100వ తప్పుకి తల తీసేశాడు. మనం ఎన్నిసార్లు వాస్తవాధీన రేఖ నుంచి దాటుకొని వచ్చారు, అటాక్స్ చేశారు, మనలో ఒకలుగా కలిసిపోయి మానవ బాంబుగా తయారై ఓచకోత కోశారు, ఎంతమందిని చంపేశారండి అమాయకుల ప్రజలు. మొన్నటికి మొన్న పహల్గాం కూడా అవసరమా అమాయకుల ప్రజల మీదకి అటాక్స్ చేయడం? సో అటువంటి వాళ్ళని ఏం చేస్తే పాపం పోతుంది చెప్పండి. కాబట్టి వాళ్ళు మారరు, ఇంకంతే. ఆ దొంగ బుద్ధి దుర్బుద్ధి అలాగే ఉంటారు. కాబట్టి మొత్తానికి అందరూ, ప్రభుత్వము అలాగే త్రివిధ దళాలు ఏదైతే ఇప్పుడు వాళ్ళ మీద అటాక్స్ చేసి కట్టడిగా చేస్తున్నాయో, మేము సైతం అని సగటు పౌరుడు భారతీయుడు కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉన్నవన్నీ సిజరింగిస్తున్నారు. ఓకే, నేనైతే దాన్ని అప్రిషియేట్ చేస్తాను, దాన్ని సపోర్ట్ చేస్తాను. అలా చెయ్యాలి. చేసినప్పుడే ఏకాకి అయిపోతాడు. అరే అనవసరంగా దీని బదులు ఈ కాన్సన్ట్రేషన్ ఏదో, ఈ టెర్రరిజం మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఏదో మిగతా మీద పెట్టుంటే ఈ పాటికి అభివృద్ధి చెందిన దేశాల్లో మేము కూడా ఉండేవాళ్ళం అనే ఒక థాట్ అయితే వస్తుంది. ఇప్పటికైనా చదువుకున్న అందులో 1% వచ్చినా మెల్లమెల్లగా నెక్స్ట్ డేస్లో డెవలప్ అవుతారు. సో ఇప్పటికీ రాలేదంటే ఇంకా మోదీ గారు చెప్పినట్టుగా ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఒకప్పుడు ఉండేదని చెప్పుకోవాలేమో. ఆల్రెడీ ఇవాళ బలూచిస్తాన్లో ప్రకటించుకున్నారుగా స్వతంత్ర దేశంగా. ఇంకేముంది పాకిస్తాన్ పరిస్థితి? అసలైన బాగా మంచి పంటలు కానీ, సమృద్ధిగా ఉండడం కానీ, లేదంటే మంచి పీస్ఫుల్గా ఉండే ఏరియా బలూచిస్తాన్ అంట. అటువంటి బలూచిస్తాన్ కూడా వాళ్ళు పాకిస్తాన్ నుంచి విడిపోయి సపరేట్గా బలూచిస్తాన్ అని చెప్పి ప్రకటించుకున్నారు, స్వతంత్ర ప్రతిపత్తి గల దేశం అన్నట్టుగా. మరి ఇంకేముంది పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇంకా జీరో. సో ఇట్లా టూరిజంగా వెళ్ళే వాళ్ళకు వెళ్ళట్లేదు, వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడైతే దెబ్బ అయిందో వెంటనే వాడు ఏం చేస్తాడు, వద్దురా బాబు నీకు సపోర్ట్ చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది. వాడి జీడిపి కూడా పడిపోతుంది కదా తుర్కీ వాడికి. వాడు అజర్బైజాన్ ఏదో 2 కంట్రీలు ఉన్నాయంట, అజర్బైజాన్ ఏదో సంథింగ్. ఆ 2 కంట్రీస్ వాళ్ళు పెద్ద పోటుగాళ్ళగా మేము సపోర్ట్ చేస్తాం, మీకు అవసరమైన ఆయుధాలు మేమే ఇస్తామంటున్నారు. ఇవ్వండి. జనరల్గా అనుకోవచ్చు, బొంగులే భారతీయుడు రాకపోతే మాకు ప్రపంచ దేశాల్లో ఎవరు రారా, మా టూరిజం పడిపోతుంది అనుకుంటున్నారా అనుకోవచ్చు. కానీ అతిపెద్ద ప్రజాస్వామ్యం, అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం కాబట్టి మన వాళ్ళు ఒక్కసారి బాయ్కట్ చేస్తే ఎవడైనా విలువలాడిపోతారు. అది ఇప్పుడు చైనా కూడా మనంత జనాభా ఉన్నప్పటికీ చైనా కన్నా మనకి యువత ఎక్కువ కాబట్టి భారతదేశం వైపు అందరూ కళ్ళెత్తి చూస్తున్నారు. ఎవడైనా ఈ సింధూర్తో అందరికీ చెక్ పెట్టారు, అందరికీ భారతదేశం ఒక సత్తా చాటి చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ.